హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు చామంతి ఫుడ్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఇది మా ఫామ్ అన్నమాట. సన్సెట్ అవుతుందన్నమాట. సో అందరం బయట ఉన్నాం, కొంచెం అట్లా వెదర్ని చూద్దామని. సో ఈరోజు వీడియో ఏం లేదన్నమాట. ఈరోజు మేము రొయ్య పొట్టుతో పచ్చి పులుసు ఎలా చేయబోతున్నామో చూపిస్తాం. సో ముందుగా పెనం బాగా హీట్ చేయనివ్వండి. హీట్ చేసిన పెనంలో ఇలాంటి రొయ్య పొట్టు తీసుకొని ఆ పెనంలో వేసి బాగా వేయించనివ్వండి. ఎలా వేగాలంటే అది కొంచెం గోల్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు దాన్ని బాగా ఇలా కలుపుతూ నీట్గా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోండి. నీట్గా అంతా తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంతసేపు ఆ వాటర్లో బాగా నాననివ్వండి. నాననిచ్చిన తర్వాత నెక్స్ట్ చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి దాన్ని కూడా నాననివ్వండి. దాని తర్వాత ఇలాంటి ఒక జల్లెడ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు వేసి స్టవ్ పైన పెట్టి బాగా కాల్చండి. బాగా ఎర్రగా బాగా పొగలుచేటట్టు కాల్చిన తరువాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని వాటి తొడాలన్నిటినీ సపరేట్ చేయండి. ఇలా నీట్గా సపరేట్ చేసిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు వేసి వీటిని కూడా కొంచెం పక్కన ఉంచేయండి. అవి బాగా నానిపోతాయి అన్నమాట. తరువాత ఇలా నానిన రొయ్య పొట్టుని తలలు అవన్నీ తీసి క్లీన్ చేసేసుకోండి నీట్గా అనమాట. ఎందుకంటే కొంతమందికి అవన్నీ ఉంటే తినేకవ్వదు. సో ఇలా మా అమ్మ అన్నమాట బాడీని ఇంకా తర్వాత హెడ్స్ని అన్నిటిని క్లీన్గా సపరేట్ చేసేసింది. సపరేట్ చేసిన వాటిని వాటర్ వేసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేది అనమాట. తర్వాత మా అమ్మమ్మ అనమాట ఈవిడ మనం ముందుగానే నానపెట్టిన ఎండుమిరపకాయలు కల్లుప్పు వేసాం కదండి, అవి బాగా మెత్తగా పిసుకుతుందన్నమాట. అలానే బాగా మెత్తగా చేయడం వల్ల ఇంకా బాగా రుచి వస్తుంది. తర్వాత తెల్లగడ్డలు తీసుకొని దాన్ని బాగా కచ్చాపచ్చాగా దంచి ఆ ఎండుమిరపకాయల మిశ్రమంలో వేసి బాగా పిసుకనివ్వండి. బాగా పిసికితే ఎంత బాగా పిసికితే అంత రుచి వస్తుందన్నమాట. తరువాత చింతపండు నీళ్ళు కూడా వేసి బాగా కలదిప్పండి చేత్తోనే. ఇలా ఎంత కలదిప్పితే అంత రుచి వస్తుందన్నమాట మన పచ్చి పులుసుకి. సో ఇది పచ్చి పులుసు కాదు, సంథింగ్ కైండ్ ఆఫ్ పచ్చి పులుసు అనమాట. మీరు కూడా ఇంట్లో దీన్ని తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కచ్చాపచ్చాగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి దాన్ని కూడా బాగా కలపండి. ఆ పచ్చి పులుసులో బాగా కలపండి, మీకు మంచి రుచి వస్తుంది. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏవైతే ఉందో అది ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం అన్నమాట. అదేనండి ఉప్పు. ఉప్పు లేనిదే దేనికి కూడా రుచి ఉండదు కదండి. సో మనం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసాం. ఉప్పు యాడ్ చేసి బాగా కలదిప్పుతున్నాం అన్నమాట. మీరు కూడా మీ దానికి ఎంత ఉప్పు సరిపోతుందో అది చూసుకొని మీరు యాడ్ చేసుకోండి అన్నమాట. సో దాని తర్వాత వస్తుంది మన రొయ్య పొట్టు. ఈ రొయ్య పొట్టు క్లీన్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసి బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత రుచి వస్తుందన్నమాట. ఇలా కలపంగా మన పచ్చి పులుసు అనేది తయారైపోతుంది. తర్వాత ఈ పచ్చి పులుసుని మనం ఇలా సంగటి ముద్దలో, నాటు స్టైల్ కదండి, ఇలా సంగటి ముద్ద చేసుకొని దీని మధ్యలో ఆ పచ్చి పులుసు వేసుకొని తింటే అలానే జారిపోతుంది అన్నమాట. సో ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, మా అమ్మమ్మ గారు ఈ పచ్చి పులుసుని ఇలా ఆ సంగటి ముద్దలో, రాగి ముద్దలో వేస్తుందన్నమాట. సో దీన్ని మీరు వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇది చాలా నాటు రెసిపీ అన్నమాట. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు చామంతి ఫుడ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.